హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాలి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సో కౌశలంకు సంబంధించినటువంటి సెకండ్ అసెస్మెంట్ అనమాట. ఈ రోజు నుంచి 13వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి సో సెకండ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఈరోజు అయితే కండక్ట్ చేయబోతున్నారనమాట. సో ఇందులో మనకు ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ కాబట్టి మనము ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో మనము ముందు అంటే ఫస్ట్ అసెస్మెంట్లో మనం చేసినటువంటి మిస్టేక్స్ వల్ల మనకు తక్కువ మార్కులు రావడం అయితే జరిగింది. సో మనం ఫస్ట్ అసెస్మెంట్లో మనం ఏదైతే మిస్టేక్ చేస్తామో ఆ యొక్క తప్పులు రాకుండా చూసుకుంటే కనుక ఈ యొక్క సెకండ్ అసెస్మెంట్లో మనం ఈజీగా మార్క్స్ అయితే మనము ఎక్కువగా సంపాదించుకోగలిగేటువంటి అవకాశం అయితే మనకుంది. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంటున్న విషయం ఏంటంటే, సో ఫస్ట్ అసెస్మెంట్లో మనం చేసినటువంటి మిస్టేక్స్ చేయకుండా ఈ యొక్క సెకండ్ అసెస్మెంట్లో మనం కనుక రూల్స్ కనుక ఫాలో అవ్వగలిగినట్లయితే మనకు మంచి గ్రేడ్స్ అయితే, మంచి స్కోర్ అయితే, మంచి మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ వీడియో అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామందికి B1 B2 అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఈ యొక్క సెకండ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి కౌశలం ఎగ్జామ్కి సంబంధించిన మెసేజ్లు అయితే చాలామందికి అయితే వెళ్తున్నాయి అనమాట. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అయితే చాలామందికి ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా సో మెసేజెస్ వస్తున్నాయంటే వాళ్ళు ఎగ్జామ్ రాయాలంటే సో వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్ళడం జరిగింది కనుక వాళ్ళు ఎగ్జామ్ రాయడమే బెటర్ అని నా యొక్క సజెషన్ అనమాట. సో అది మీరు రాయాలో రాయకూడదు అనేది మీ యొక్క వ్యక్తిగతంగా మీకే వదిలిపెడుతున్నాను అనమాట. సో మనము ఈ యొక్క సమయంలో మనకు ఎవరికైతే ఈ యొక్క సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి సెకండ్ అసెస్మెంట్కి సంబంధించిన మెసేజ్ ఎవరికైతే వస్తున్నాయో సో వాళ్ళు మొదటి అసెస్మెంట్లో చేసినటువంటి మిస్టేక్స్ చేయకుండా మంచి రూల్స్ కనుక ఫాలో అయితే వారికి మంచి మార్క్స్ వస్తాయి అనడానికి ఈ యొక్క మంచి విషయాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒక 3 నేను తయారు చేయడం అయితే జరిగింది. ఆ యొక్క 3 మిస్టేక్స్ కనుక మీరు చేయకుండా ఉంటే కనుక మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో పాయింట్ నెంబర్ 1, సో మనం ప్రీవియస్ మిస్టేక్స్ అంటే మనము ఫస్ట్ అటెంప్ట్లో చేసాం కదా, ఆ యొక్క ఫస్ట్ అసెస్మెంట్లో మనం చేసినటువంటి మిస్టేక్స్ని మనం గుర్తించుకోవాలి. ఆ మిస్టేక్స్ మనం గుర్తించుకోవడం వల్ల ఆ మిస్టేక్స్ మనం గుర్తించుకుంటే సెకండ్ అసెస్మెంట్లో మనం మంచి మార్క్స్ అయితే సాధించగలం. ఎలా గుర్తించాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే టైం అనమాట. సో టైం అన్నది మనకు తెలియాలి. ఇప్పుడు స్కిల్ అసెస్మెంట్ మనకు 45 మినిట్స్ ఉంది. సో అలాగే కమ్యూనికేషన్ స్కిల్ 15 మినిట్స్ ఉంది. సో మొత్తం 1 అవర్ ఎగ్జామ్. కాబట్టి మనము అందులో మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి టైంకి మనం చేయగలిగితే ఖచ్చితంగా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఈ సెకండ్ రౌండ్కి ఆ సెకండ్ అసెస్మెంట్కి ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారో వారి టైం అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే సో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ కానివ్వచ్చు, ఏదైతే మీరు ఆన్సర్స్ అటెంప్ట్ చేయడంలో కనుక ఫాస్ట్గా మీరు టైం అనేది మీరు గుర్తించుకోవాలి. సో అది ఒకటి. సెకండ్ రీజన్ వచ్చేసి సో ఆ మిస్టేక్స్ నేను చెప్తున్నాను అనమాట. సో సెకండ్ రీజన్ వచ్చేసి సో క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఇవ్వబడిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది పదేగా చదవడం, ఆ క్వశ్చన్ అనేది మనకు అర్థం కాకపోవడం. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ మీరు గుర్తించాలి. సో క్వశ్చన్స్ అనేది మన క్వశ్చన్ అనేది అర్థమైనప్పుడే మనం సరైనటువంటి సమాధానం ఇవ్వగలం. కాబట్టి సో వన్స్ మోర్ ఒకే విధంలో అర్థమయ్యేలా చదవడానికి ప్రయత్నం చేయాలి ఆ క్వశ్చన్ని. కాబట్టి సో ఆ చదవబడుతున్నట్టు క్వశ్చన్ ఏదైతే ఉందో అది అర్థమయ్యేలా చదవాలి. సో అదే అర్థం కానప్పుడు పదే ఆ క్వశ్చన్ని చదవకూడదు, టైంని నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి అది కూడా మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. సో ఇంకా చాలామంది చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే సో ప్రాక్టీస్ అనేది చేయకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి సో ఎగ్జామ్ అనేది అటెండ్ చేయడం, ఆ క్వశ్చన్ ఏంటో అర్థం కాకపోవడం. కాబట్టి
మీరు ప్రాక్టీస్ మీరు వ్యక్తిగతంగా చేసినట్లయితే మీరు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో ఈజీగా అటెంప్ట్ అయితే చేయగలరు. సో చాలామంది చేస్తున్నట్టు ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే, సో మనకు వెబ్ క్యామ్ ఉంది. ఆ వెబ్ క్యామ్ మనం అక్కడ చూస్తుంటాం కదా, ఆ వెబ్ క్యామ్ చూసి మనం ఎగ్జామ్ అనేది ఆ చదవబడుతున్నట్టు ఆ క్వశ్చన్ కానీ ఆ యొక్క ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనము ఆ వెబ్ క్యామ్ని మన యొక్క ఫోకస్ అంతా మనం వెబ్ క్యామ్ మీద పెట్టేసి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనము రాస్తున్నప్పుడు ఇటటు సో మన యొక్క కన్నులు ఇటటు చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక మిస్టేక్ అనమాట. కాబట్టి సో మీరు ఖచ్చితంగా మీరు ఈ రూల్స్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు. సో ఫస్ట్ అసెస్మెంట్ కన్నా సెకండ్ అసెస్మెంట్లో కొంచెం మీకు మార్క్స్ బెటర్గా రావచ్చు. సో సెకండ్ వన్ వచ్చేసి సో ఈజీ క్వశ్చన్స్. సో ఇది నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈజీ క్వశ్చన్స్ మనం ఫస్ట్ కనుక అటెంప్ట్ చేస్తే సో మనకు ఆ టైం అనేది మనకు కలిసి వస్తుందన్నమాట. సో హార్డ్ క్వశ్చన్స్ తర్వాత మనం అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. సో ఇలా చేయడం వల్ల మనం ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్గా మనం అటెంప్ట్ చేయడం వల్ల మనకు టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది. సో తర్వాత హార్డ్ క్వశ్చన్స్ మనము ఫోకస్ చేయాలి. ఓకేనా. సో ఇది సో మూడో పాయింట్ వచ్చేసి సో మనం ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. ఇది సో మన ప్రాక్టీస్ ఎలాగంటే ఒక 1 డేలో మనం 1 అవర్ కానీ 2 అవర్ కానీ ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మనకు యాప్టిట్యూడ్ ఉంది, రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే సైకోమెట్రిక్స్, టెక్నికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో మనకు ఒక రోజు 1 అవర్ 2 అవర్స్ ఒక రీజన్కి సంబంధించినవి కానీ, యాప్టిట్యూడ్కి సంబంధించినవి కానీ, సైకోమెట్రిక్కి సంబంధించినవి, టెక్నికల్కి సంబంధించినవి కానీ, సో కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు కనుక ప్రాక్టీస్ కనుక చేస్తుంటే మీరు ఖచ్చితంగా ఈజీగా మీరు ఈ యొక్క సెకండ్ రౌండ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో అందులో ఈజీగా ఎక్కువ స్కోర్ మీరు వచ్చేలా మీరైతే ప్రాక్టీస్ కనుక చేస్తుంటే ఖచ్చితంగా మీకు మార్క్స్ అయితే మంచి గ్రేడ్ అయితే మంచి మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను చెప్పాను కదా, ప్రీవియస్ మిస్టేక్స్ని మీరు గుర్తించండి. సో అదేవిధంగా మీరు ఈ యొక్క సెకండ్ అసెస్మెంట్కి సంబంధించి అలా బిహేవ్ చేయకండి. సో కాబట్టి ఈ యొక్క సెకండ్ అవకాశం అనేది రావడం చాలా పెద్ద అవకాశం అనేది చెప్పాలి. కాబట్టి ఈ సెకండ్ ఛాన్స్ని మీరు మిస్ చేసుకోకుండా, ఈ సెకండ్ ఛాన్స్ మన దగ్గరే వచ్చింది కాబట్టి ఈ యొక్క ఛాన్స్ని మీరు మిస్ చేసుకోకుండా సో ఈ సెకండ్ అసెస్మెంట్లోనైనా మంచి స్కోరు, మంచి మార్క్స్, మంచి గ్రేడ్కి మీరు సంపాదించగలిగితే సో మనకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి జాబ్ అయితే వస్తుందన్నమాట. సో ఇది వీడియో. సో ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతాను. కాబట్టి ఎవరైనా కౌశలంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి.